అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 42వ శ్లోకము. యామిమాం పుష్పితాం వాచం ప్రపదంచ విపశ్చితః వేదావాదరతః పార్థ నాన్యదస్తితి వాదినః. 42. యామిమాం పుష్పితాం వాచం ప్రపదంచ విపశ్చితః వేదావాదరతః పార్థ నాన్యదస్తితి వాదినః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. కొంతమంది అవివేకులు వేదాలలోని కర్మకాండ భాగాలను మాత్రమే పట్టుకొని ఇంద్రియ సుఖాలు, స్వర్గభోగాలు వంటి వాటి ఫలితములకే ప్రాముఖ్యతనిస్తారు. అసలు వేదములలో 3 విభాగాలు ఉన్నాయి. 1 కర్మకాండ, 2 ఉపాసనాకాండ, 3 జ్ఞానకాండ. మొదటిది కర్మకాండ అనగా కోరికలే పరమావధిగా కలవారు. వీరికి తమ భార్య, పిల్లలు, బంధువులు, తన ధనము, ఆస్తి, ఇల్లు, తన సుఖము, తన వారి సుఖము ఇవే వారికి కావాల్సింది. వారి మనసులలో ఎల్లప్పుడూ వీటి గురించే ఆలోచిస్తారు. కానీ భగవంతుని గురించి, శాశ్వతమైన ఆనందం గురించి ఆలోచించరు. వీరంతా తాము మరణించిన తర్వాత స్వర్గానికి పోతామని అనుకుంటారు. ఎల్లప్పుడూ స్వర్గసుఖముల గురించే ఆలోచిస్తారు. కానీ వీరి ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే స్వర్గమునకు ఎటువంటి విలువ లేదు. పరమాత్మను చేరుకోవడమే మానవుల అంతమి లక్ష్యము. అవివేకుల దృష్టిలో స్వర్గసుఖములే వారికి మోక్షముతో సమానము. కానీ జ్ఞానుల దృష్టిలో పరమాత్మలో ఐక్యం కావటమే అంతిమ లక్ష్యము. కేవలము తాత్కాలిక సుఖములను ఇచ్చే ఈ లోక సంపదలు, స్వర్గసుఖాలు శాశ్వతము కావు అని తెలుసుకోవాలి. అదే జ్ఞానము. కాబట్టి ఆత్మజ్ఞానము, మోక్ష మార్గము వంటి ఉన్నత సత్యాలను గ్రహించుకోవాలి. ఫలాసక్తితో చేసే కర్మలతోనే చిక్కుకోకుండా ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్పారు. సర్వేజన సుఖినో భవంతండి. జై శ్రీమన్నారాయణ. 43వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము.